10వ వార్డు జ్యోతినగర్ చెందినటువంటి ములుగురు సురేష్ ఈరోజు ఎండ దెబ్బతోటి చనిపోయినాడు. వారు చాలా పేదవాళ్ళు. టైలర్ షాప్ నడిపించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నటువంటి సురేష్ ఈరోజు ఎండలో అంటే ఏదో చిన్న ఫంక్షన్కి వెళ్ళి టైలర్ షాప్లో పనిచేసుకుంటూ ఇంటికి వచ్చి లంచ్ చేసుకొని మళ్ళీ పోయి ఇట్లా ఉండడం వల్ల ఈరోజు ఎండ కూడా తీవ్రంగా ఉన్నది. 45-46 డిగ్రీలు ఉన్నది. ఆ ఎండ దెబ్బకు చనిపోవడం చాలా బాధాకరం. ఏదైనా ప్రభుత్వం వెంటనే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని చెప్పి నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. మన 10వ వార్డుకు సంబంధించిన చిన్నగా ఫంక్షన్ ఏమైందంటే వాళ్ళకు ఎండ దెబ్బకు ఇట్లా స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. హాస్పిటల్ రాకముందే జస్ట్ అది నిర్ధారణ డాక్టర్లు చేసి ఎదురుగా హనుమాన్ థియేటర్ ఉంటుంది. హనుమాన్ థియేటర్ అయితేనే ములుగురు సురేష్, తన పేరు శ్రీనివాసు, వాళ్ళ క్యాస్ట్ బీసీ మేరోళ్ళు బట్టలు పెడతారు. ఆయన 35 ఏజే ఉన్నాడు. బాడీ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. కాకపోతే వడదెబ్బకు సన్స్ట్రోక్ వల్ల ఆయన చనిపోయాడని మనందరికీ తెలుసా. డాక్టర్ గారు కూడా కొంత అనుమానం వ్యక్తం చేశాడు. డాక్టర్ గారు చూస్తుంటేనే కొలాప్స్ అయిపోయిండు. అంతకుముందే ఆయన తీవ్రమైన వడదెబ్బకు గురైందా, ఏమన్నా మళ్ళీ ఆయనకి ఇంకా వడదెబ్బతో రిలేటెడ్గా వచ్చే హార్ట్ స్ట్రోక్ అనుకుందా, ఏమన్నా వచ్చిందా అన్నట్టుగా డాక్టర్ చెప్తాము. ఈ విషయం తెలిసి మేమంతా వచ్చినాం. చాలా పేద కుటుంబం. మనకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం చేసే అవకాశాలు ఉంటే మనం మంత్రివర్యులు ఉన్నప్పుడు ఇప్పుడు ఎలక్షన్ కోడ్లు ఉన్నాం కానీ ఇవాళ రేపైనా కలెక్టర్ గారు చెప్పించి అవకాశం ఉంటే ఆర్థిక సాయం చేయించే ప్రయత్నం చేస్తాం.